మరియు వార్జసమసు ఇంత్తియ కోరిముకు అతీతంగా ఉంటార్జా. గాలివీచని ప్రదేశములో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో యోగిక్త వసమునందన మనస్తు ఈశ్వర్ధ్యానములో స్థిరంగా ఉండును. ఎప్పుడైతే మనస్తు ప్రపంచక కార్యములాప నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్తు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతరానందంలో రమించును. సమాధి అనబడే ఆ పరమానంద యోగస్థితిలో వ్యక్తి ఉన్నతమైన అపరిమిత దివ్యానంద అనుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమ సత్తాము నుండి ఎన్నటికీ విచలిదుడు కానే కాడు. ఆ స్థితిని పొందిన తరువాత వ్యక్తి మరి ఇంక ఏది అంతముంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థిరమయ్యుండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు. దుఃఖము నుండి విముక్తి పొందిన స్థితిని యోగమని అందురు. ఈ యోగమును దృఢసంకల్పముతో ఎలాంటి నిరాశావాదం అపనమ్మమూ లేకుండా అభ్యాసం చేయవలను. ప్రపంచిక కోరికల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియమును అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలను. క్రమక్రమంగా మరియు నిశ్చయముగా బుద్ధియందు దృఢ విశ్వాసముతో మనస్సు భగవంతునియందే స్థిరమగును మరియు మరల ఇతరమైన వాటి గురించి ఇంకేమీ ఆలోచించదు. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే ఈ చంచమైన నిముడలేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతునిమీదనే కేంద్రీకరించి మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు, పరిశుద్ధుడు మరియు అన్నింటినీ భగవత్సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నతమైన లౌకిక ఆనందం లభిస్తుంది. రజస నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకంచేసి భౌతిక మలినము నుండి స్వేచ్ఛ పొంది ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంలో ఉండుటచే సంపూర్ణ ఆనందం యొక్క ఉన్నత స్థాయిని అందుతాడు. నిజమైన యోగులు అంతర్దుద్ధిని భగవంతునియందే ఏకంచేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతునియందు మరియు భగవంతుడిని సర్వభూతములయందు దర్శిస్తారు. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో అన్నింటినీ నాయందే దర్శిస్తారో నేను వారికి దూరమవ్వను, వారు నాకు దూరంకారు. నాయందే ఏకత్వంలో స్థితంగా ఉండి మరియు నన్నే సర్వభూతములయందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కర్మలాపములు చేస్తూనే ఉన్నా నాయందే నివసించును. సర్వప్రాణులను సమానంగా దర్శిస్తూ మరియు ఇతర సుఖదుఖాలు అవి కనకే అయినట్లు స్పందించేవారిని పరిపూర్ణ యోగులుగా పరిగణింతను. అర్జునుడు పలికెను, ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగవిద్యానం ఈ చంచమైన మనస్తు వలన నాకు ఆచరింప శాస్సామం కానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది. ఓ కృష్ణ, ఈ మనస్తు చాలా చంచలమైనది, అనేకలోకమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అన్నాడు, ఓ మహాబాహువులు గల కుంతిపుత్రుడా, నీవు చెప్పింది నిజమే. మనస్తు అనేది నిగ్రహించడానికి నిజంగా చాలా కష్టమైనది, కాని అభ్యాసము మరియు వైరాగముచే దానిని నిగ్రహించవచ్చు. మనస్తు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది, కాని మనస్తుని నిగ్రహించటం నేర్చుకున్నవారు మరియు సరైన పద్ధతిలో ప్రయత్నించేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయం. అర్జునుడు పలికెను, ఈ మార్గములో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించుకూడా చంచమైన మనస్తు కారణంచే తగినంతగా పరిశ్రమించకపోయినా యోగసిద్ధిని ఈ జన్మలో సాధించలేకపోయినా యోగి యొక్క గతి ఏమిటి? యోగమార్గం నుండి దారితప్పిపోయిన వ్యక్తి భౌతికము మరియు ఆధ్యాత్మికము ఏ రెండింటి నుండి భ్రష్టుడిపోతాడా? ఓ మహాబాహువులుగల కృష్ణ, అతడు విడిపోయి చెదిరిన మేఘం వల్ల ఉభయభ్రష్టుడై ఎటూ కాకుండా పోతాడా? ఓ కృష్ణ, నా ఈ సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేయుము. మరి ఇంక ఇది నీకన్నా చెయ్యగలవారెవరైనా ఉన్నారా? శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, ఓ పార్థ, ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కాని పరలోకంలో కాని చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతిపాలు కాడు. ఈ జన్మలో యోగములో సాఫల్యం సాధించలేకపోయినవారు పుణ్యలోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణులు మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఎంతో కాలం యోగాభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందినవారైతే దివ్య జ్ఞానసంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకలోకలో చాలా దుర్లభం. ఇటువంటి జన్మ పొందిన తరువాత ఓ కురువంశస్థుడా, వారు తమ పూర్వజన్మ విజ్ఞానాన్ని తిరిగి మేల్కొల్పి యోగములో పరిపూర్ణత కొరకు మరంత పరిశ్రమిస్తారు.
వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా పూర్వజన్మ సాధన బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతారు. ఇటువంటి సాధకులు సహజంగానే వేదములో చెప్పబడిన ముర్కండ సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు. అనేక పూర్వజన్మల నుండి సంపదించుకుంటూ వచ్చిన యోగాతతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం ప్రయత్నిస్తారో అప్పుడు వారు ప్రపంచిక కోరికల నుండి స్వేచ్ఛ పొంది పవిత్రమై ఈ జన్మలోనే పరిపూర్ణమైన సిద్ధిని పొందుతారు. ఒక యోగి తపస్విముంటే ఉన్నతమైనవాడు, జ్ఞానిముంటే ఉన్నతమైనవాడు, ఇంక మరీ కర్మముంటే ఉన్నతమైనవాడు. కాబట్టి ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించు. అందరి యోగులకెల్లా ఎవరి మనస్సు ఎప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ఇది ఉపనిషత్తు సారాంశం. బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని ధ్యానయోగం అనగా ఆత్మసంయమయోగం అను 6 అధ్యాయం. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. భగవంతుడు పలికెను, ఓ అర్జున, నాయందు మాత్రమే మనస్సు నిలిపి భక్తి యోగాభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లాగు నన్ను సంపూర్ణముగా సందేహానికి తావులేకుండా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకేమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియజేస్తాను. వేల మందిలో ఏ ఒక్కరు పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు, మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరీ ఒక్కరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటారు. భూమి, నీరు, అగ్ని, వాయుము, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఇవి నా భౌతిక ప్రకృతి శక్తి యొక్క 8 అంగములు. ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి. కాని దానికి అతీతంగా ఓ గొప్ప బాహువులు గల ఓ అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవశక్తి అనగా ఆత్మశక్తి. అది ఈ జగత్తుయందున్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మను కలిగి ఉంటుంది. సమస్త జీవరాశులు నా యొక్క ఈ 2 శక్తుల ద్వారానే వ్యాప్తమవుతాయి అని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము, మరియు నాలోనికే ఇదంతా లయమైపోతుంది. నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ అర్జున, పూసని దారంపై గుచ్చివున్నట్టు సమస్తమూ నాయందే ఆధారపడి ఉన్నవి. నీటియందు రుచిని నేను, ఓ కుంతిపుత్రుడా, మరియు సూర్యచంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములో నేను పవిత్ర ఓంకారమును అనగా ప్రణవమును, ఆకాశములో శబ్దమును, మరియు మనురలో వారి సామర్థ్యామును, భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను, మరియు అగ్నిలోని తేజస్సును నేనే. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సును నేనే. ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞవంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే.